నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఈ నెల 24న నల్గొండలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆదివారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నామినేషన్ సందర్భంగా నల్గొండ నియోజకవర్గ పార్టీ ముఖ్యులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నామినేషన్ సందర్భంగా ఈ నెల 24న ఉదయం 10 గంటలకు నల్గొండ పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించుకున్న విధంగా పార్లమెంటు ఎన్నికల్లో రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి 70,000కు పైగా మెజార్టీ తీసుకువస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన హామీని మనమంతా నిలబెట్టుకోవాలన్నారు. ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపు కోసం పాత కొత్త అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు వివిధ శాఖల ద్వారా నల్గొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలో 800 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశాడని అన్నారు. అత్యధిక మెజార్టీ కోసం పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థలలో పోటీ చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 24న జరిగే నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలంతా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, ఎంపీపీ మణిమద్ది సుమన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భిక్షం యాదవ్ పాల్గొని ప్రసంగించగా పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నల్లగొండ నియోజకవర్గం ఆధ్వర్యంలో కోమటిరెడ్డి వెంకట గారి ఆదేశాల మేరకు 24వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా రఘువీర్ గారి నామినేషన్కు జన సమీకరణతో పాటు అన్ని ఏ విధంగా విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్ అబ్బగూరి రమేష్ గౌడ్ గారు, మాజీ చైర్మన్ లక్ష్మి గారు, ఉంగూరు లక్ష్మయ్య గారు పెద్దలందరికీ పాల్గొన్నారు. ఇలా అలాగే నియోజకవర్గం నుంచి దాదాపు ముఖ్య నాయకులందరూ పాల్గొనడం జరిగింది. రేపు జరిగే సమావేశం ఏ విధంగా విజయవంతం చేసి నల్లగొండ కాన్స్టిట్యూన్సీలో భారీ మేయర్ తీసుకొచ్చే విధంగా పార్లమెంట్లో అందరూ కష్టపడే విధంగా ముందు పోయే విధంగా సన్నకాల సమావేశం నిర్వహించింది. దీన్ని పెద్ద ఎత్తున విజయం చేసి రేపు 24వ తారీఖు నాడు భారీ జన సమీకరణతో నామినేషన్ ఇస్తున్నాం. దీనికి అందరూ సహకరించాలని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని సందర్భంగా తెలుస్తుంది. రేపు 24వ తారీఖు జరిగే నామినేషన్ సందర్భంగా ఈరోజు సన్నాహక సమావేశం జరిగింది. నల్గొండ పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘువీర్ రెడ్డి గారు ఈరోజు 24వ తారీఖు నాడు మధ్యాహ్నం 12 నామినేషన్ వేయడం జరుగుతుంది. ఆ రోజు గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ ఇక్కడ నల్గొండ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడే కాన్స్టిట్యున్సీ, ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇక్కడే కాబట్టి ఇక్కడ నామినేషన్ ఇక్కడే వేయడం కాదు కాబట్టి సుమారు 1,00,000 మందితోటి ఇక్కడ నామినేషన్ వేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు, కౌన్సిలర్లు అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. 24 తారీఖు జరగబోయే మన నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సుందూరు రఘువీర్ రెడ్డి గారి నామినేషన్కు అధిక సంఖ్యలో నల్గొండ మండలంకి వెళ్ళి అత్యధిక సంఖ్యలో తరలి రావాలని కూడా నల్గొండ మండల ముఖ్య కార్యకర్తలకు, అందరికి, ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు అందరికీ నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ మనం నల్గొండ మండలంకి వెళ్ళి వచ్చి మన ప్రీతమ నాయకుని గారి వారి యొక్క పేరు నిలబెట్టే విధంగా అందరూ కృషి చేయాలని కూడా కోరుచున్నాం.